గాంధీ భవన్లో అటు ఎన్ఎం శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. తర్వాత షా కమిషన్ వేస్తే అప్పుడు ప్రధానమంత్రి గారు, మాజీ ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు, మాజీ రక్షణ శాఖ మంత్రి జగ్జీవన్ రామ్ గారి మహామహులు అందరూ కూడా ఆ కమిషన్ ఎదుట హాజరయ్యారు. అలాగే శ్రీకృష్ణ కమిషన్ అని చెప్పి ముంబై రైట్స్కి వేసిండ్రు, నానావతి కమిషన్, ఇట్లా అనేక కమిషన్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక అంశాల మీద ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక అంశాల మీద కమిషన్లు వేస్తే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు ఆ కమిషన్ ముందుకు పోయి వాళ్ళ వాదనను వినిపించారు. బీహార్ గడ్డి కుంభకోణం కూడా కమిషన్ వేసిండ్రు, ఫాటర్ స్కామ్. లల్లు ప్రసాద్ యాదవ్ గారు అటెండ్ అయ్యిండ్రు. ఇట్లా ఈ దేశంలో వస్తున్న ప్రజాస్వామిక ఆనవాయితీని కూడా తుంగలో తొక్కి కమిషన్ లేదు, గిమిషన్ లేదు అని చెప్పి మొన్నటి దాకా కల్వకుంట్ల కుటుంబం భీష్మించుకుంది. ఈరోజు ఇంజనీర్ల ఎంక్వైరీ అయిపోయింది, పిలిచిండ్రు, మాట్లాడిండ్రు, వాళ్ళు అఫిడవిట్స్ తీసుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారు కమిషన్లో అనేది కూడా మనం పత్రికలలో బయట చూసినాం. చీఫ్ ఇంజనీర్, ఇంజనీరింగ్ చీఫ్ నుంచి పర్యవేక్షించే సూపరింటెండెంట్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాకా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని మీడియా కథనాల ప్రకారం వచ్చిన రిపోర్ట్లు ఏంటంటే మాకేమీ తెలియదు, మేము డిజైన్లు చేయలేదు, అంతా పై వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళ ఆదేశాల మేరకు మేము చేసినామని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. మరి పై వాళ్ళంటే ఎవరు? పై వాళ్ళంటే భగవంతుడా? కాదు కదా. అప్పుడు అధికారంలో కీలకమైన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులు వాళ్ళు ఎవరు? ఈ మొత్తం స్కామ్కు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్కి 3 మినిస్ట్రీలతోటి 3 మినిస్ట్రీల ద్వారా శాంక్షన్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, అప్రూవల్స్ కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఏవా మినిస్ట్రీలు? ఫైనాన్స్ మినిస్ట్రీ ఒకటి, ఇరిగేషన్ శాఖ ఒకటి, వీళ్ళందరికీ సూపర్ బాస్ అయిన చీఫ్ మినిస్టర్. ఈ ముగ్గురే కదా పై వాళ్ళు అంటే. మరి ఇవన్నీ స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు, క్యాగ్ రిపోర్ట్లు లోపాలు జరిగినాయి, కరప్షన్ జరిగింది అని రిపోర్ట్లు ఇచ్చినప్పుడు, ఇంజనీర్ల టెస్టిమెంట్ అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫైనాన్స్ మినిస్టర్గా ఆ రోజు ఉన్న ఈటెల రాజేందర్ గారికి నోటీస్ ఇవ్వడం సబబా కాదా? దీనికి రాజకీయ రంగు ములుకొని ఏదో కక్షపూరితంగా మేము చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు అనుకుంటే అది తప్పు. ఎన్నో బీజేపీ గవర్నమెంట్స్లో కూడా కమిషన్లు ఏర్పాటైనాయి. మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, గుజరాత్లో ఎన్నో విషయాలలో కమిషన్లు వేస్తే అక్కడున్న ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు వెళ్ళి ఆ కమిషన్ ముందు తమ వాదనలను చెప్పుకున్నారు. అటువంటి ప్రక్రియనే ఈరోజు ఈటెల రాజేందర్ గారు చేసిండ్రు. వారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వారి దృష్టికి వచ్చిన అంశాలను కమిషన్ గారి దృష్టికి తీసుకుపోయినారు. చాలా సంతోషం. మరి ఈటెల రాజేందర్ గారు కమిషన్ ముందు ఏం చెప్పింది అనేది ఒకసారి పరిశీలన చేస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనుకున్న దాంట్లో ఫైనాన్స్ మినిస్ట్రీకి ఈటెల రాజేందర్ గారికి సంబంధం లేదని చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు 81,000 కోట్లు, అంటే దాదాపు 82,000 కోట్లు అంచనా వేసిండ్రు. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అన్నాడు. అంటే కాస్ట్ ఎస్కలేషన్ 1,47,000 crores అయ్యింది క్యాగ్ రిపోర్టు ద్వారా. మరి 82,000 నుంచి 1,47,000 కోట్లకు ఎవరు పెంచిండ్రు అనేది మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ మినిస్ట్రీ పరిధిలో లేదు అని చెప్పడంతో ఆ పెంచిన దాంట్లో కేవలము అప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మంత్రికి తెలుసు అన్న విషయాన్ని వారు చెప్పారు. అలాగే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం వ్యాప్కోస్ సంస్థకు 595 కోట్ల విడుదల చేసినట్లు నాకు తెలియదు అన్నారు. చాలా ముఖ్యమైన అంశం. ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర 1,00,000కు 2,00,000కు కూడా వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళ అనుమతి లేనిది పాస్ కావు, డబ్బులు పడవు అకౌంట్లలో. ఇప్పుడున్న వ్యవస్థల వాళ్ళు మీట నొక్కితేనే కింద ట్రెజరీ ఆఫీస్లో జిల్లాల కాడ, గ్రామ పంచాయతీల కాడ రూపాయి పడుతుంది. మరి అటువంటిది ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న వ్యక్తికి తెలియకుండా ఒక వ్యాప్కోస్ అనే సంస్థకు కేవలం డిపిఆర్ కోసము దాదాపు 600 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అది వారికి తెలియదు అంటే మొత్తం వ్యవహారం అంతా కూడా ఒకవేళ రాజేందర్ గారు చెప్పిందే నిజం అనుకుంటే మొత్తం వ్యవహారం ఇంక్లూడింగ్ డబ్బులు ఇవ్వడము, శాంక్షన్స్ అప్రూవల్ కార్డు నుంచి
ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో జరిగింది, వాళ్ళ ఆఫీస్ కనుసన్నల్లో జరిగిందని మనం అనుకోవాలా. దీనికి మీరు ఏమంటారు రాజేందర్ గారు, బీజేపీ వాళ్ళందరూ కూడా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ నిధుల సేకరణకు మాకు సంబంధం లేదు అని కూడా అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్గా రాజేందర్ గారు చెప్పడం జరిగింది. దానికి ఒక చైర్మన్ను నియమించిండ్రు. ప్రాజెక్టు నిధుల సేకరణ ఖర్చు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే చూసింది. ఎవరికి ఎన్ని నిధులు విడుదల చేసిండ్రు అవన్నీ కూడా నా పరిధిలో లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసింది అని చెప్పింది. దాని అర్థమైంది అంటే మొత్తం కూడా కాంట్రాక్టర్ల ఎంపిక, డిజైను, ఎక్కడ కట్టాలి, ఎవరు కట్టాలి, ఏ ప్యాకేజీలు ఎవరెవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా కల్వకుంట్ల కుటుంబం కనుసన్నలో జరిగిందనేది ఈరోజు రాజేందర్ గారి స్టేట్మెంట్ల ద్వారా, ప్రెస్లో వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ద్వారా చాలా తేటతెల్లం అవుతూ ఉంది. బడ్జెట్ అలొకేషన్ మాత్రమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బాధ్యత. ఖర్చు ఎలా పెట్టాలా, ఎట్లా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఏ రీతిన పెట్టాలా అనేది కేవలం నాకు సంబంధం లేదు. బిల్స్ రేజ్ చేస్తే నేను బిల్స్ పాస్ చేయడమే నా వంతు. వాస్తవం కూడా అంతే. ఏ మినిస్ట్రీకి ఆ మినిస్ట్రీ మంత్రులు, అక్కడ ఉన్న స్టాఫు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇరిగేషన్ అయితే ఇంజనీరింగ్ చీఫ్లు, ఇంజనీర్లు, వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళందరికీ సూపర్ బాసు కేసీఆర్. ఈ మొత్తం మీద మనకు తెలుస్తున్నది ఏంటి అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తుల స్టేట్మెంట్లు అయిపోయినాయి, ఎంక్వైరీ అయిపోయింది. వాళ్ళందరూ కూడా పైనుంచి ఆదేశాలు వచ్చినాయి అన్నారు. ఇంజనీరింగ్ చీఫ్ మాకు అసలు ఏం సంబంధమే లేదు, ఆ డిజైన్లు మేము చేయలేదు. డిజైన్లను చూసే వ్యవస్థ మనకుంది. గత 70 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉండే. వాళ్లకు మాకు అసలు ఏమీ సంబంధం లేదన్నారు. వ్యాప్కోస్కు మరి ఎవరు సలహాలు ఇచ్చిండ్రు, సూచనలు ఇచ్చిండ్రు, అది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాత్రం కాదనేది అర్థమవుతా ఉంది. ఈరోజు రాజేందర్ గారు వచ్చి స్పెసిఫిక్గా నాకేం సంబంధం లేదు, ఫైనాన్స్ మినిస్టర్గా మాకు ఈ అనువంతా కూడా నాకు ఈ కాళేశ్వరంతో సంబంధం లేదు అని చెప్పి వారు కూడా తేడతెల్లని చేశారు. మరి సంబంధం ఎవరికి? కేవలం కల్వకుంట్ల కుటుంబానికే కాళేశ్వరం స్కామ్కు సంబంధం ఉంది. ఇంకో విషయం, 2018 నుంచి 2023 వరకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్లో బీఆర్ఎస్ పార్టీకి మొత్తం దేశంలో 4వ స్థానంలో, ఒక ప్రాంతీయ పార్టీగా ఒక రాష్ట్రానికి పరిమితమైన దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్టీలు మనకంటే 3-4 రెట్లు పెద్దవైన రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి 1400 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇవన్నీ దేనికి సంకేతం? ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు లింక్ అయి ఉన్నాయి. మా అనుమానం అక్కడ లబ్ధి పొందిన వ్యక్తులు కూడా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వీళ్ళకు సహాయ సహకారాలు చేస్తే ఆ డబ్బులను తీసుకొని వారు ఎలక్షన్లలో ఖర్చు పెట్టిండ్రు. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను కలంకితం చేసిండ్రు కల్వకుంట్ల కుటుంబం. అందుకే తెలంగాణ ప్రజలు రాజకీయంగా వాళ్ళని బొందబెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి నిష్పాక్షమైన ఎంక్వైరీ చేయండి అని చెప్పి మాకు అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళ ఎన్నికల తీర్పులో ఇది కూడా ఒక భాగం. మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నాం, అవినీతి పరులను వదలము, స్కామ్లు చేసిన వాళ్ళను ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కిస్తాము, జైలు పాలయ్యేటట్టుగా పకడ్బందీ వ్యవహారం చేస్తాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం. అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్, ఇరిగేషన్ శాఖ మంత్రులు మళ్ళీ ప్రజలకు చెప్పిర్రు. అందులో భాగంగానే ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ లేట్ అయినా పర్వాలేదు కానీ నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ఎన్ని డిలేయింగ్ టాక్టిక్స్కు కేసీఆర్ పాల్పడ్డా, కేసీఆర్ అంటే ఓపికగా కమిషన్ గడువును పెంచుకుంటూ పోయి లాస్ట్కి ఇప్పుడు కేసీఆర్కు, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, ఈటెల రాజేందర్కి నోటీసులు ఇచ్చినాం. ఈటెల రాజేందర్ గారు వెళ్ళి చెప్పాల్సినవి చెప్పిండ్రు. ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు వెళ్ళి ఏం చెప్తారు? అన్నిటికీ సూత్రధారి మూల పురుషుడైన కేసీఆర్ గారు అసలు కమిషన్కు పోతాడా, లేకుంటే కుంటి సాకులు చెప్పి ఇంకా డిలే చేస్తాడా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం బీజేపీ మీద బహిరంగ సభలో ఎందుకు మాట్లాడలేదని లేఖ రాసిన కవితమ్మ
మరి కాళేశ్వరం కమిషన్కు ఎందుకు పోయి నువ్వు నిజాలు చెప్పవు అని చెప్పి లేకెందుకు రాయలేదు? ఈరోజు ఇక్కడ చేసింది నిర్వాకం చాలదన్నట్టుగా అమెరికాకు పోయి డైవర్షన్ టాక్టిక్స్కు పాల్పడి అక్కడ 2-3 వేల మందిని జమేసుకొని ఇక తెలంగాణ సిపాయి నేనే అన్నట్టుగా బిల్డప్లు ఇస్తున్న కేటీఆర్ గారికి తెలియదా? ఈ దేశంలో ఉన్న చట్టాలను గౌరవించాలి. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కమిషన్ల ముందు మనం పోయి మన పారదర్శకతను కావచ్చు, మన స్వచ్ఛతను కావచ్చు ప్రజల మధ్యలో నిరూపించుకోవాలి అన్న ఒక డెమోక్రటిక్ స్పిరిట్ కూడా కేటీఆర్ గారికి లేదు. ఆయన చదువుకున్న అంతో ఇంతో జ్ఞానం సంపాదించుకున్న అమెరికాలో సాక్షాత్తు అమెరికన్ ప్రెసిడెంట్ కూడా విచారణకు హాజరవుతారు. సెనేట్లో కానీ కాంగ్రెస్లో కానీ ఏదైనా కమిటీ ఉంటే ఆ కమిటీ ముందుకు పోయి నిజాలు మాట్లాడతారు, ఒప్పుకుంటారు, చేస్తారు. మరి ఇక్కడ ఏదో భగవంతునికి నోటీస్ ఇచ్చినట్టు, చేయరాని పాపం చేసినట్టు, నోటీస్ ఇవ్వడమే మహాపాపం మహాఘోరం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ప్రజలేసే ఓటుతోటి అధికారంలో కూర్చుంటాం, రాజభోగాలు అనుభవిస్తాం, దోచుకుంటాం. కానీ మమ్మల్ని ఎవ్వరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించొద్దు, మేము నియంతలము, మేము దేవుళ్ళము అన్న రీతిలో కల్వకుట్ల కుటుంబం వ్యవహరిస్తూ ఉంది. ఇది ఎంత మాత్రం కూడా ప్రజలు హర్షించరు. తొందరగా కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు ఏమాత్రం డిలే లేకుండా వాళ్ళకి ఇచ్చిన డేట్స్ ప్రకారం కమిషన్ ముందుకు పోయి వారు అడిగే ప్రశ్నలకు నిజాయితీతోటి జవాబు చెప్పాలని కోరుకుంటా ఉన్నాం.